జనమునకే ఏర్పాటు చేసిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము వారి ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడి ఇప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, చదివిన వాక్య భాగంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. చదివిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మెను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీరు వేరే, ఒకప్పుడు మీరు వేరు, ఇప్పుడు దేవుని ప్రజగా ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు ప్రజగా అంటే ఒకప్పుడు మనిషిగా, ఒకప్పుడు మానవునిగా నీవు ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే. కాబట్టి ఒకప్పటి ప్రజగా మీరు ఉండకూడదు. ఒకప్పటి ప్రజలు ఎలాగున్నారు? ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు? చూడండి, మన గ్రామంలో సుమారు 500 చిల్లర జనాభా ఉన్నారు. చిన్ని గ్రామం, ఈ మండలంలోనే అత్యంత చిన్న గ్రామం ఇది మందే జనాభాలో. కానీ ఊరిలో అందరూ చూస్తూ ఉన్నారు, రోడ్డు వెంబడి వెళ్ళేవారు, ఇది ఇంత పెద్ద ఊరు అయిపోయిందా అంటున్నారు. ఇంత పెద్ద ఊరు అయిపోయిందా, ఇన్ని బిల్డింగ్స్ వచ్చినాయా, ఇన్ని రోడ్లు వచ్చినాయా అంటున్నారు. జనాభా ఎంత? 500. చిన్ని జనాభా. ఒకప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఇళ్ళు, 2 ఇళ్ళు, 4 ఇళ్ళు, 5 ఇళ్ళు ఉన్నాయి. అందుకే 500 జనాభాలో 500 మంది వచ్చారా? కొందరిని దేవుడు పిలిచాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది ఏమని అనంటే, దేవుని సొత్తైన ప్రజలై ఉన్న మిమ్ములను దేవుడు పిలిచాడు. కాబట్టి మీరు పాత ప్రజలుగా ఉండకూడదు. ఇప్పుడు మీరు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని సొత్తు. కాబట్టి మీరు పాత ప్రజగా ఉండకూడదు అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉన్నది? ఒకప్పటి ప్రజగా ఉండొద్దు. ఇప్పుడు మీరు ఒకప్పటి జనములాగా ఉండకూడదు. మీలో ఒక వ్యత్యాసం కనపడాలి, మీలో ఒక ప్రత్యేకత కనపడాలి. వీరు దేవుని సన్నిధికి వెళుతున్న బిడ్డలు గనక వీరి ఆలోచన, వీరి నడవడిక, వీరి ప్రవర్తన, వీరి వేషధారణ సెపరేట్ గా ఉండాలి. ఒకప్పుడు దేవుని ప్రజగా రాకముందు తాగి తందనాలాడుతూ బట్టలోడు తీసుకుని రోడ్ల మీద పడుకొని తిరిగి పడిపోయేటువంటి మనుష్యులు మారిన తర్వాత ఎలా ఉండాలి? ఒకప్పుడు ప్రతి ఒక్కరితోటి ఘర్షణలకు దిగుతూ గొడవలు పడుతూ ఉండేటువంటి ప్రజలు దేవుని బిడ్డగా మారిన తర్వాత ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో స్పష్టంగా మనతో మాటలాడుతున్న మాటలను మనము ఆలోచన చేయాలి.
ఇప్పుడు మీరు ఒక ప్రజగా దేవుని బిడ్డగా మీరున్నారు గనక ఒకప్పటి ప్రజగా మీరు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి ఇప్పుడు? మరి ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని ప్రజగా ఉండాలి. అంటే ఏం చేయాలి? దేవుని ప్రజలుగా మీరు ఉండాలి అని అంటే ఏమి చేయాలి చూద్దాం. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయంలో 40వ వచనములో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 40వ వచనములో ఒక మాట మనకి రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. మరియు మీ తర్వాత మీ సంతానము వానికిని క్షేమము కలుగుటకై మీ దేవుడైనా చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలే. ఏం చేయాలి ఇప్పుడు? మొట్టమొదటిగా నీవు దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా నీవు ఉన్నావు అని మాట చెప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలట? దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి. మొదటిది మీరు చేయవలసింది. ఒకవేళ మొదటిది మీరు చేసినట్లయితే ఏమిటది? దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొన్నట్లయితే సామెతల గ్రంథం 4:4 చెప్పబడుతున్నది, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను నీవు గైకొన్నట్లయితే నీవు బ్రతుకుదువు. నా ఆజ్ఞలను గైకొనిన యెడల నీవు బ్రతుకుదువు. అందుచేత నీవు దేవుని బిడ్డగా ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు గనుక ఏమి చేయాలి? ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనాలి. నీవు ఒకవేళ గైకొని బ్రతుకుతూ ఉన్నట్లయితే, జీవిస్తున్నట్లయితే నీవు బ్రతుకుతావు అని రాయబడు. ఇప్పుడు బ్రతకటం లేదా? ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా. ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం కదా. గంగరాజు గారు, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను గాయకొనినట్లయితే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతికే ఉన్నాంగమ్మా. బ్రతుకుని బట్టి ఇక్కడికి వచ్చాం, దేవుని సన్నిధిలోనికి వచ్చాం. మరి బ్రతకడం ఏంటి? ఇంకా శ్రీశ్రీ అనేటువంటి ఒక కవి అని రాస్తాడు. ఏమనంటే, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అని రాస్తాడు. అంటే మనది ఒక బ్రతుకేనా? ఎలా బతుకుతున్నాం మనం? ఎలా జీవిస్తున్నాం మనం? ఆలోచించాలి. దేవుని యొక్క కట్టడలను విధులను గైకొంటే బ్రతుకుతాం. ఎలా ఉండాలి మన బ్రతుకు? ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి. ఎలా ఉండాలి మన బ్రతుకు? ఎదుటి వారికి సహాయం చేసేలా ఉండాలి. ఎలా ఉండాలి మన బ్రతుకు? మనలను చూసి ఎదుటి వారు హేళన చేసేలాగా ఉండకూడదు. ప్రియులారా, అలాంటి బ్రతుకు కావాలి. అలాంటి బ్రతుకు కావాలి అంటే నీవు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి. రెండవది ఏది? దేవుని యొక్క ప్రజగా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే రెండవ పని చేయవలసింది యోబు గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడుతున్నది. యోబు గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, నీవు నా మాట ఎలా వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట జాగ్రత్తగా వినాలి. ఎవరి మాట వినాలి? కనిపెంచిన తల్లిదండ్రుల మాటే వినటం లేదు, ఇక దేవుని మాట వింటారా ఈ మనుషులు? ఒకవేళ దేవుని మాట వింటే నీవు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ సరిపోదు, కానీ దేవుని యొక్క మాట వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. చాలా సందర్భాలు మనం ఆలోచించాం. చూడండి, ఆకాశములు ఎగిరే పక్షులు, భూమి మీద సంచరించే జంతువులు, సముద్రంలో బ్రతికేటువంటి చరరాశులు,
చేపలు దేవుని మాట వింటున్నాయి, మనుషులు వింటం లేదు అని మనం అనేక పర్యాయాలు ధ్యానించాం. అందుచేత ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నది, నా మాట జాగ్రత్తగా వినుడి అని. దేవుని మాట వినాలి. ఒకవేళ వింటే, మత్తయి సువార్త 4:4 ఒకవేళ మనం వింటే, ఈ మనుష్యుడంట పంచపక్ష పరమాణాల వల్ల కాదు, ఈ మనుష్యుడంట బిర్యానీల వల్ల కాదు, ఈ మనుష్యుడంట పాయసం వల్ల కాదు, ఈ మనుష్యుడు రోజు చికెను మటను తినటం వల్ల కాదు, ఈ మనుష్యుడు చదవండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. అందుకే దేవుడు అంటున్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని, నీవు నా మాట శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి అని. వింటే అప్పుడు మనము జీవిస్తాం. జీవించటం అంటే ఇప్పుడు జీవిస్తున్నాం కదా, ఇదో ప్రశ్న. ఇప్పుడు జీవిస్తున్నాం కదా, నిజమే, ఇప్పుడు జీవిస్తున్నాం. చూడండి, రోడ్డు వెంబడ భిక్షాటన చేసుకునేవారు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు జీవిస్తున్నారు కదా, వారు జీవిస్తున్నారా? జీవించటం లేదా? వారు జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం. వారు తినడానికి తిండి లేక అలమటించినటువంటి అనేక కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి. మీరు గమనించినట్లయితే ఆ బస్ స్టాండ్ల సమీపంలో గాని, ఆ రోడ్డు పొడవుల్లో గాని అనేక మంది చిన్న చిన్న పిల్లలను ఎత్తుకుని సంకనేసుకుని ఇంతటి మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? అడుక్కుంటూ ఉన్నారు. వేసుకోవటానికి సరైన బట్టలు లేక, సరైన జాకెట్లు లేక, ఆ చిన్నపిల్లలకి వేయటానికి దుస్తులు లేక, ఆ చిరిగిపోయిన చీరలో సంకన వేసుకుని ఆడుకుంటున్నారు. మరి వాళ్ళు జీవిస్తున్నారు. మరి నీ జీవితం ఎలాగ ఉండాలి? నీ జీవితం సంతోషంగా ఉండాలి కదా, నీ జీవితంలో ఆనందం ఉండాలి కదా. మరి అలాంటి జీవితం నీకు కావాలి అంటే దేవుని మాట ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. వినటానికి ఇష్టపడం. దేవుని మాట అంటే ఇప్పుడు దేవుడు స్వయంగా వచ్చి మనకు కనిపించి మనతో మాట్లాడతాడా? దేవుని మాట అంటే ఏమిటి? వాక్యమే దేవుని మాట. ఎందుకు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట రాయబడి ఉన్నది, ఆది యందు వాక్యం ఉన్నదట. వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుని వద్ద ఉన్నది. మరి ఇప్పుడు దేవుడు ఎవరు? వాక్యమే దేవుడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వినాలి మనం. వింటున్నారా? ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఈ దేవుని మాట మీరు జాగ్రత్తగా వింటే మీరు సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. రెండవది. మూడవది కూడా చూద్దాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 1-2 వచనాలు మనం చదువుదాం. మూడవది చేయవలసిన పనులు. నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని ప్రజగా చెప్పుకుంటే సరిపోదు గాని నీవు చేయాల్సినవి 5 కనిపిస్తూ ఉన్నవి. మొదటిది చూసాం మనం, రెండవది గమనించాం, మూడవది పరిచయం చేద్దాం. తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1-2 వచనాలు మళ్ళీ చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? మనం నిజంగా దేవుని బిడ్డలము అని చెప్పుకోవటం కుదరదు కానీ మనుష్యుని యొక్క ఈ లోకరీతిగా బ్రతికే మనుష్యులు, మేము చర్చికి వెళుతున్నామండి, మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామండి అని అంటే సరిపోదు. ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలంటే మొట్టమొదటిది ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. రెండవది ఆయన మాట శ్రద్ధగా
జాగ్రత్తగా వినాలి. మూడవది, మనుష్యులందరి కొరకు ప్రార్థించాలి. నా కుటుంబం బాగోవాలి, నా బిడ్డలు బాగోవాలి, మా ఊరు బాగోవాలి అని కాదు. ఎవరి కొరకు చేయాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి. వీళ్ళారా ఆలోచించండి. మరి మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, మనుషులందరి కొరకు అంటే ఆ మనుషులందరిలో రాజులున్నారు, ప్రజలున్నారు, నాయకులున్నారు, అధికారులున్నారు. వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఎలా బ్రతుకుతావట? నువ్వు సుఖముగా బ్రతుకుతావు. ఈ లోకంలో చాలా మంది అంటున్నారు, మా బ్రతుకులు సుఖమే లేదండి, అహోరాత్రులు కష్టపడుతున్నాం, రాత్రింబగళ్ళు అస్సలు మాకు రెస్టే లేకుండా పని చేస్తున్నాం, అయినా మా బ్రతుకులు ఏమి లేదు, సుఖము లేదు. మరి నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలని చెప్తుంది దేవుడి వాక్యం. మూడవది, మనుష్యులందరి కొరకు ప్రార్థించాలి. నిన్ను తిట్టారా, నిన్ను దూషించారా, నిన్ను ద్వేషించారా, అయినా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వీళ్ళారా ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా పరిశీలన చేయండి. మూడవ పని ఏమి చేయాలట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నాలుగవది, మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మీరెప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకొని మీరు ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఆదరించుకుంటున్నారు? అన్నగారికి ఆపదొస్తే తమ్ముడు పట్టించుకోడు, తమ్ముడికి ఆపదొస్తే అన్నగారు పట్టించుకోడు, అక్కకి ఆపదొస్తే చెల్లి పట్టించుకోదు, చెల్లికి ఆపదొస్తే అక్క పట్టించుకోదు, వియ్యపురాలకి ఆపదొస్తే అటువైపు ఆమె పట్టించుకోదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా చెప్పుకుంటే సరిపోదు, దేవుని ప్రజలు నేను అనుకుంటే కుదరదు, ఒకరినొకరు ఆదరించుకోవాలి. అప్పుడు ఏం జరుగుద్దంట? మీకు క్షేమాభివృద్ధి కలుగుతాదని రాయబడి 2 భాగములు. ఏమని రాయండి? క్షేమాభివృద్ధి. అంటే మీకు క్షేమము అభివృద్ధి కలగాలి అంటే నాలుగవది మీరు చేయాలి. నాలుగవది ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించి. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా పిలువబడతావు, ఎంచబడతావు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇవన్నీ నువ్వు చెయ్యగలగాలి అంటే, ఇవన్నీ నువ్వు చేయటానికి దేవుడు నీకు పరిపూర్ణ శక్తిని అనుగ్రహించాలి. దేవుడు నీకు నీ ద్వారా ఈ 5 పనులు చేయించాలని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే నీవు ఆయన కుమారుడు అని, నీవు ఆయన కుమార్తెవని అని దేవుడు గుర్తించాలి అంటే ఈ 5 నీవు చేయాలి. చేయాలంటే మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోతున్నారు గమనించాలి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను ఏం చేయాలి? ఏం విసర్జించాలి? శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించురు ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమ పరుచుతారు. అందుచేత వారి మధ్య మీరు
వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని ఉండవలెను. బతిమాలు కొనుచున్నాను. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏమి చేయాలంట? శరీర కార్యాలను వదిలేయాలి. శరీరం ఏం చేస్తుంటది? పాపానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది, పాపము చెయ్యమని ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఈ శరీరము ద్వారా మనిషి పాపానికి లోనైపోతూ ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా పాపానికి దాసోహమైపోతూ ఉన్నాడు. చూడగానే కళ్ళు ఏమి చేస్తాయంటే, ఆహా ఎంత బాగున్నది, ఆమెతో పాపం చేయాలి, అతనితో పాపం చేయాలని కన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. నోరేమి చేస్తూ ఉన్నది? నోరు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతూ ఉన్నది. ఈ లోకంలో మనలను దూషించేవారు లేకుండా ఉండరు. చూడండి, మోషే గారు సొంత అక్క మిరియాము గారే ఆయనను వ్యతిరేకంగా మాట్లాడింది. సొంత అక్క. చూడండి, రాహేలు మరి లేయా గురించి మనం చూసినప్పుడు, లేయాకి బిడ్డలు పుడితే సొంత అక్క అసూయపడింది. సొంత అక్క, ఒక కడుపులో నుంచి వచ్చిన వారు. ఈ లోకము అట్టి రీతిగా మారిపోయింది. మరి ఏవేలు కయ్యను అన్నదమ్ములైనప్పటికీ కూడా, ఒక తల్లి కడుపులో నుంచి వచ్చినప్పటికీ కూడా ఏవేలు అర్పణను దేవుడు అంగీకరించాడని కయ్యను కొవ్వు పెట్టుకుని నరికి చంపేశాడు. అట్టి దుస్థితిలో, దుర్గతిలో ఈ మానవులు ఇప్పుడున్నారు. అందుచేత దేవుని ప్రజగా పిలువబడాలంటే శరీర కార్యాలు వదిలేయాలి. ప్రతి శరీరం ఉన్న ప్రతి అవయవం ఏదో ఒక తప్పుని ప్రోత్సహిస్తూనే ఉంటది. చెవులు ఉన్నవి ఆ చెప్పేటువంటి భూత మాటలు, చెడు మాటలు వినటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తాయి. చెవులు. ముక్కున్నది, ముక్కు కూడా అంతే. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు ఎన్నవి తినొద్దయ్యా, ఆరోగ్యరీత్యా నువ్వు మానేయే అన్నారు అనుకోండి. ఆ పక్కింటిలో మసాలాలతో పలావు వండుతున్నారు అనుకోండి, మాంసం కూర మసాలా దట్టించి వండుతాను, ఆ వాసనకి ఈ మధ్యలో ఒకసారి తింటే అని ముక్కు ఏం చేస్తుంది? ఏం పర్లా, మంచి వాసన వస్తుంది. నీకు తెలియట్లేదా? ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మరి ముఖ్యంగా హృదయం. ఇది ఇంకా అన్నిటికంటే ఘోరమైంది హృదయం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? పాపానికి ప్రోత్సహిస్తున్నాయి. అందుచేత దేవుని వాక్యము చెప్తున్న మాటను మనము గమనించుకోవలసిన వారిగా ఉన్నారు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. అప్పుడు నీవు నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమార్తెవు. అవి విసర్జించి నీవు ఎలాగుండాలని రాయబడింది 12వ వచనంలో, మీరు మంచి ప్రవర్తన కలిగిన వారిగా బ్రతకండి అని. కాబట్టి నీవు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఎంచబడాలి అంటే శరీరాశలను, శరీర కార్యములను వదిలేసి మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండి ఈ 5 పనులు చేయాలి. ఏమేమి చేయాలండి? 5 పనులు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొనాలి. 2, దేవుని మాట జాగ్రత్తగా వినాలి. 3, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. 4, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. 5 ఏంటండి? మంచి ప్రవర్తన. వినలేదు ఎవరను? విన్నారా? 5ది వినలేదు ఎవరను? విన్నారా అమ్మా? 5ది చెప్పండి. 5ది
విధవరాండ్రను, తండ్రి లేని వారిని, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. ఈ 5 నీవు చేసినట్లయితే నువ్వు దేవుని కుమారుడి కుమార్తెగా వర్ధిల్లగలుగుతావు. అవి చేయాలంటే శరీర కార్యాలు విసర్జించాలి. అన్యజనుల మధ్య నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అట్టి రీతిగా నీవు మంచి ప్రవర్తన కలిగి దేవుని దృష్టిలో దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నిలబడటానికి, వెలుగొందటానికి, ఆశీర్వదించబడటానికి, అభివృద్ధి చెందటానికి వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.